జ్ఞాన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పెరవలి సుధాకర్ శర్మ గారు. గురుగారు నమస్కారం. అమ్మా నమస్కారం. అమ్మా గురుగారు, మన ధర్మంలో గురువుకి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆధ్యాత్మిక మార్గంలో గురువు యొక్క ఆవశ్యకతను ఎలా విశ్లేషించుకోవాలి? గురువు అనేటువంటి శబ్దమే మనిషికి ఉద్ధరణ దిశగా తీసుకువెళ్ళే ఒక మహాతత్వం అని మనం అర్థం చేసుకోవాలి. శాస్త్రం చాలా స్పష్టంగా చెప్పిందమ్మా, గుకారశ్చ అంధకారశ్చ రుకారో తన్నివారకః అని. అంటే గురు అనే శబ్దంలో ఉన్న రెండు అక్షరాలు, గు అనే అక్షరం ఎప్పుడు కూడా గుకారశ్చ అంధకారశ్చ, అంధకారం. ఇప్పుడు మన జీవితంలో మన మనసులో చుట్టుపక్కల ఇన్ని రకాలైనటువంటి కాంతివంతమైనటువంటి వస్తువులు ఉన్నా కూడా మన అంతరంగం ఎప్పుడూ కూడా అంధకారంలోనే ఉంది. ఎలా అయితే సముద్ర గర్భంలో అంధకారం, గాఢమైనటువంటి అంధకారం ఉంటుంది, దట్టమైన అంధకారం ఉంటుంది, అది మన మనస్సుల్లో కూడా ఉంది. మరి బయట ఉన్నటువంటి అంధకారాన్ని మనం దీప కాంతి చేత మనం నివారణ చేసుకోవచ్చు. మరి లోపల ఉన్నటువంటి ఆ అంధకారాన్ని నివారించే శక్తి ఎవరు అంటే ఆ మహాతత్వమే గురువు. అందుకే రుకారో తన్నివారకః అని. కేవలం గురు శబ్దము, ఆ గురు తత్వం మాత్రమే మనలో ఉన్నటువంటి అంధకారాన్ని తొలగింపజేసేటువంటి సర్వసామర్థ్యం కలిగి ఉంది. అందువల్లే ఉపనిషత్తు కూడా ఈ సందర్భంలో చాలా చక్కటి ఒక అంశాన్ని చెప్పింది. పరీక్ష లోకాన్ కర్మచితో బ్రాహ్మణో నిర్వేదమాయాన్ నాస్త్యకృతకృతః తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం అని చెప్పింది. అసలు గురువు ఎలా ఉండాలి అంటే శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అయి ఉండాలి. శ్రోత్రియుడు అంటే వేదాల్ని చక్కగా శ్రవణం చేసినవాడు. ఇక బ్రహ్మనిష్ఠుడు అంటే కేవలం శ్రవణంతో సరిపెట్టుకోకుండా శ్రవణం చేసిన దాన్ని అనుష్ఠానం చేసి అనుభూతి పొందినవాడు. అందువల్ల ఎప్పుడైతే మనం వేదంలో చెప్పినటువంటి మహత్తరమైన అంశాలని, ఉపాసనల్ని, అలాగే వివిధమైనటువంటి విలక్షణమైన మార్గాల్ని, తత్వాల్ని మనం శ్రవణం చేస్తాము. ఎందువల్ల అంటే వైదిక పద్ధతిలో 3 రకాలు ఉంటుందమ్మా, శ్రవణ మనన నిధిధ్యాసయోహో అని. ఏదైనా ఒక విషయాన్ని ఫస్ట్ శ్రవణం చేస్తాం, తర్వాత మననం చేసుకోవాలి. శ్రవణం చేసిన దాన్ని అనేక పర్యాయాలు రాత్రి పగలు ఎక్కడ సమయం ఉన్నా కూడా మనం మననం చేస్తూ ఉండాలి. ఆ మననం చేత మనం తెలుసుకునేటువంటి జ్ఞానం దృఢపడుతుంది. ఆ తర్వాత నిధిధ్యాసన అంటే సాక్షాత్కారం. ఆ విషయాన్ని మనం అనుభూతిపూర్వకంగా, ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు ఉందనుకోండి, ఇప్పుడు పంచదార ఎలా ఉంది అంటే దాన్ని మనం చూసి దాని యొక్క వర్ణనను విని చాలా తీపిగా ఉంటుంది, దాన్ని బాగా మనం ఇష్టపడతాము, మరి కాస్త తినటానికి కూడా మనం దానికి సుముఖంగా ఉంటామని ఎన్నో రకాలుగా వర్ణనలు వినొచ్చు. కానీ ఎప్పుడైతే ఆ పంచదార నిజంగా మనం స్వీకరిస్తామో అప్పుడు అనుభూతి చెందుతాం. ఇక ఆ వర్ణనలన్నీ కూడా అక్కడ పరిపూర్ణం అయిపోతాయి. అలా శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అయినటువంటి ఆ గురువును అన్వేషించమంటుంది మనకు ఉపనిషత్. ఎంత వేదమాత కాబట్టి పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాన్. ఇక్కడ బ్రాహ్మణ శబ్దం అంటే ఏమిటంటే ఎవరికైతే బ్రహ్మజ్ఞానం యందు నిష్ట కలుగుతుందో, ఇష్టం కలుగుతుందో, జిజ్ఞాస కలుగుతుందో, ఆ బ్రాహ్మణ తత్వం ఉన్నటువంటి ఆ వ్యక్తులందరూ కూడా, ఎవరైనా స్త్రీ పురుష భేదం ఇక్కడ మనకు వేదాంతంలో లేదమ్మా, అందరూ సమానంగా ఈ యొక్క సాధన చేయొచ్చు. కాబట్టి పరీక్ష లోకాన్ని, ప్రపంచాన్నంతా చూశాడంట, మార్పు చెందుతోంది. నిజంగా చెప్పాలంటే ఈరోజు ఉన్న వాళ్ళు రేపు లేరు, ఇక్కడున్న వస్తువు అక్కడ లేదు, ఈరోజు చూసిన సన్నివేశాలు రేపు లేవు. ఇంత మార్పే ప్రపంచం. మరి ఇంత మార్పులో ప్రపంచంలో అసలు మారని తత్వం ఏదైనా ఉందా? ఆ తత్వాన్ని నేను ఎలా తెలుసుకోవాలి అని ప్రపంచాన్నంతా పరీక్ష చేసినటువంటి ఆ జిజ్ఞాసువు దీనికి ఏకైక మార్గం గురువే అని ఆ గురువును అన్వేషిస్తూ వెళ్ళాడంట. తద్విజ్ఞార్థం స గురుమేవాభిగచ్చేత్ సమిత్పాణి. సమిత్పాణి అంటే ఆ రోజుల్లో గురువు దగ్గరికి మనం వెళ్ళాలి అంటే కొన్ని పద్ధతులు ఉండేవి. అవేమిటి అంటే అప్పట్లో యాగము, హోమము, యజ్ఞము ఇవి జరిగేవి కాబట్టి సమిధలు తీసుకొని వెళ్ళేవాడు. అంటే యజ్ఞయాగాదిక కార్యక్రమానికి ఇవి ఉపయోగపడతాయి. అలాగే సమిధ అంటే, సమిధ ఏ విధంగా అయితే జ్ఞాన యజ్ఞంలో, ఆ యజ్ఞంలో అది ఆహుతవుతుందో, అలాగే నాలో ఉన్న అజ్ఞానం అనే సమిధను కూడా జ్ఞాన యజ్ఞంలో దగ్ధం చేసి నాకు పరిపూర్ణమైన జ్ఞానాన్ని ప్రసాదించు అనే సంకేతం కూడా ఉందమ్మా. కాబట్టి గురువు నిజంగా
త్రిమూర్తి స్వరూపుడు. అందుకే గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటోంది శాస్త్రం. గురువుగారు, సోహం అనే పదానికి ఉన్న విశేష అర్థం ఏమిటి? ఆధ్యాత్మిక పరంగా, యోగ శాస్త్ర పరంగా సోహంకి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి? సోహం అనేటువంటిది నిజంగా చెప్పాలి అంటే హంస జపం అని అంటాం. మన ప్రతి ఒక్కరిలో ఒక హంస ఉంటుంది. ఆ హంస మనం పడుకున్నా లేచి ఉన్నా ఏ కార్యక్రమాల్లో ఉన్నా కూడా సోహం సోహం అనేటువంటి సాహం, నేనే అది నేనే అది. మరి అది అంటే ఏమిటి అంటే తత్ అనే పదం ఏదైతే వేదాంతం చెప్తుందో, పరబ్రహ్మం అని ఏదైతే వేదాంతం చెప్తుందో, పరమాత్మ అని ఏదైతే వేదాంతం చెప్తోందో ఆ పరమాత్మ స్వరూపమే నేను అని. దీనికి నిజంగా చెప్పాలి అంటే ఉపనిషత్తుల్లో అద్భుతమైనటువంటి ఆఖ్యాయికలు, వృత్తాంతాలు, దృష్టాంతాలు కూడా ఉన్నాయమ్మా. మనం అవకాశం వచ్చినప్పుడు అవి కూడా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ద్వా సుపర్ణ సయుజ సఖాయ సమానం వృక్షే పరిశశ్వ జాతే తయోరన్య పిప్పలం స్వాద్వత్ అనన్యన్ అశ్నన్ అభిచాకశీహి అని అద్భుతమైన మంత్రం, ఆ దృష్టాంతం. అది మనం అవకాశం వచ్చినప్పుడు దీన్ని విస్తారంగా తెలుసుకుందాం. ఎందువల్ల అంటే ఇలా మనం తెలుసుకుంటూ భావన చేస్తూ నేను ఎవరు అనేటువంటి ఒక ప్రజ్ఞ ప్రతి ఒక్క మనిషికి కూడా భగవంతుడు 2 అవకాశాలు ఇస్తాడంటమ్మా. మనిషి వెళ్ళిపోయే సమయానికి ముందు ఆయన గత వృత్తాంతం అంతా కూడా భగవంతుడు గుర్తు చేస్తాడు. బాబు, ఇన్ని జన్మలు ఎత్తావు, ఇప్పుడు మానవ జన్మ అవకాశం ఇచ్చాను, దాన్ని కూడా నువ్వు ఈ విధంగా నీ ఇష్టం వచ్చిన రీతిలో వాడేసుకున్నావు కాబట్టి ఇక వెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్నావు. మరి నేను ఇచ్చిన అవకాశం నువ్వు వాడుకోలేదు కదా అంటే అప్పుడు పాపం పశ్చాత్తాపమే, నిజమే ప్రయత్నం వేరే ఆలోచనలో పడిపోయాను. ఎలా అంటే ఇంకొక అవకాశం ఇస్తే కనుక ఈసారి చాలా బాగా చేస్తాను. కానీ అప్పటికే ఏమైపోతుంది, మనలో 5 ప్రాణాలు ఉంటాయమ్మా. ప్రాణాపాన వ్యాన ఉదాన సమానాలు అని కాకుండా ఉపప్రాణాలు కూడా నాగ కూర్మ కృకర ధనుంజయ దేవదత్త అని ఉపప్రాణాలు ఉంటాయి. ఉపప్రాణాలు ముఖ్య ప్రాణంలోకి వచ్చి ఇవి ఏకీకృతమై ఎగరడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక గ్రద్ద ఏ విధంగా ఉంటుందో పర్వత శిఖరంపై అలా సిద్ధంగా ఉండి సమయం రాగానే అలా వెళ్ళిపోతాడు, దేహం పడిపోతుంది. మరి అలా వెళ్ళినటువంటి జీవుడు ఎన్నో జన్మలెత్తి మళ్ళీ మాతృగర్భంలో ప్రవేశించి గర్భం నుండి బయటికి వచ్చే సమయంలో భగవంతుడు గుర్తు చేస్తాడు, బాబు కొన్ని క్షణాల్లో ప్రపంచంలోకి వెళ్తున్నావు, నీవు అడిగిన మానవ జన్మ కూడా ఇచ్చాను, నువ్వు గతంలో అడిగావు ఇప్పుడు ఇచ్చాను, మరి ఈ అవకాశమైనా సద్వినియోగం చేసుకుంటావా అంటే తప్పక ఇక వెళ్ళింది తడవుగా నేను భగవద్ ధ్యానంలోనే ఉంటాను, వేరే విషయాలపై ఆసక్తే ఉండదు నాకు అని ఒక ప్రతిజ్ఞ చేసి, నాకు బాగా గుర్తుంది శివోహం, నేను శివోహం అంటే నేను సోహం ఆ భగవంతుని స్వరూపమే, అహం అంటే భగవంతుని శబ్దం, సోహం నేను ఆ భగవంతుని యొక్క స్వరూపాన్ని సోహం సోహం అని అనుకుంటూ ఇది మర్చిపోతే కదా నేను నిన్ను మర్చిపోతాను స్వామి, ఈసారి మర్చిపోను అనుకుంటుంటేనే ధనుంజయ వాయువు ఎప్పుడైతే శిశువును బయటికి నెట్టేస్తుందో ప్రపంచంలో వచ్చి ఒక్కసారి ఈ విశాలమైనటువంటి ఈ విస్తృతమైన ప్రపంచంలో చూసి అంత ఆశ్చర్యపోతాడు, ఎవరు వీళ్ళు ఏమిటిది అని. ఇంతలో ఈ శిశువు యొక్క యోగక్షేమాలు ఎలా ఉన్నాయో అని ఆ నీటిని ఎప్పుడైతే ప్రోక్షణ చేస్తారో వెంటనే అంతవరకు సోహం సోహం అని అనుకుంటున్నటువంటి శిశువు అది మర్చిపోతాడు. మర్చిపోయి అయ్యో ఇంతవరకు నేను ఏదో ఒక మంత్రాన్ని గుర్తుపెట్టుకున్నానే, ఏదో ఒక తత్వాన్ని అనుసంధానం చేసుకుంటూ ఉన్నానే, దాన్ని మర్చిపోయాను, సోహం అనేది నేను మర్చిపోయాను, కోహం నేనెవరు అని కోహం కోహం అని ఈయన ఏడుస్తూ ఉంటాడు. వీళ్ళందరూ ఏమనుకుంటారు, ఆ బిడ్డ పుట్టాడు బాగా స్పందిస్తున్నాడు కాబట్టి వీళ్ళందరూ వీళ్ళ కార్యక్రమాల్లో ఉత్సవాల్లో వీళ్ళు ఉంటారు. శిశువు మాత్రం సోహంను కోల్పోయాడు, కోహంలో వచ్చి పడ్డాడు. మరి అప్పటి నుంచి ఇంకా కోహంలో ఉన్నాక మీకు తెలిసిందే, ఇంకా దీంట్లో భ్రమలో పడి ఇలాగే వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎప్పుడో అదృష్టవశాత్తు గురువు కానీ శాస్త్రం కానీ సత్సంగం కానీ వీటిల్లో ఏదో ఒకటి కనుక ఆయనకు తటస్థించి ఆయన్ని ఉద్ధరిస్తే ఆ రోజు తాను మర్చిపోయిన మంత్రం ఏదో అది గుర్తు తెచ్చుకొని ఓహో నేను కోహం కాదు సోహం అని గుర్తుపడతాడు. మరి సోహం ఎప్పుడైతే తెలుసుకుంటాడో ఇక వెనక్కి తిరిగి చూడ్డు. ఎందువల్ల అంటే నది సముద్రం అంచుల్లోనే ఉంది కాబట్టి సోహం మంత్రాన్ని గుర్తు చేసుకోవడం అంటే ఆ పరబ్రహ్మ పరమాత్మలో మనం లీనమైపోవడమే. కాబట్టి సోహం ధ్యానం హంస జపం ద్వారా పరమాత్మతో ఏకత్వాన్ని సాధిస్తాడు. ఈ జనన మరణ రూపమైనటువంటి భయంకరమైన సంసార సాగరం నుండి, ఈ యొక్క వలయం నుండి, చక్రం నుండి, బంధనం నుండి శాశ్వతంగా విముక్తి పొందుతాడు. అలా
అద్భుతమైనది సోహం మంత్రం. ప్రదక్షిణ అంటే ఏమిటి? ఈ ప్రదక్షిణని ఆధ్యాత్మిక పరంగా దాని యొక్క పరమార్థాన్ని మనం ఎలా సమన్వయం చేసుకోవాలి? తప్పకమ్మా. ఎందుకంటే మనం ఆలయానికి వెళ్ళినా ఏదైనా పెద్దల్ని దర్శించిన ప్రదక్షిణ పూర్వకంగా ఉండటం అనేటువంటిది మన సంప్రదాయం. ప్రదక్షిణలో ఉన్నటువంటి సామాన్య అర్థం ఏమిటి అంటే ఆ పరిసరాల్లో ఉన్నటువంటి ఉత్తమ స్పందనలు ఉంటాయి, వైబ్రేషన్స్ అని మనం అంటాం. వాటిని మన దేహం కూడా, అది ఎలక్ట్రోమాగ్నెటిక్ వ్యవస్థ ఉంటుంది కాబట్టి స్వీకరిస్తుంది. ఆ స్పందనలన్నింటినీ కూడా స్వీకరిస్తుంది. వాటి వల్ల ఉత్తేజితమై సాత్వికమైనటువంటి భావనల్ని కలిగి ఉంటుంది. ఇది సామాన్యంగా భౌతిక పరంగా మన మానసిక శాస్త్రం ప్రకారం కూడా వీటిని మనం అన్వయం చేసుకోవచ్చు. కానీ మీరు అన్నట్టు ఆధ్యాత్మిక కోణమే అసలైన కోణం. ఎందువల్ల అంటే అది మాత్రమే నిలిచేది, ఎప్పటికీ ఉండేది ఆ కోణమే. కాబట్టి ఆధ్యాత్మికంగా దక్షిణం చేయడం. ప్రాదక్షిణ అంటే ఏమిటి అంటే మన ఆత్మ చుట్టే మనం తిరగటం. అక్కడ నిజంగా పరమాత్మ తత్వం అనేటువంటిది ఒక సింబాలిక్గా మనం తీసుకుంటాం. నిజంగా మనం అక్కడ చేసే ప్రదక్షిణం మన ఆత్మ చుట్టూ ప్రదక్షిణం చేయడం అంటే మన ఆత్మతత్వాన్ని మనం చక్కగా తెలుసుకోవడం. అందువల్లే ప్రదక్షిణ పూర్వకంగా వెళ్ళాడు అంటే అక్కడ పరమాత్మలోనే ఆయన లీనమయ్యేటువంటి ఒక ప్రక్రియను చేపట్టాడు. ఈ ప్రదక్షిణ అనేది ఒక అతి గొప్ప ప్రక్రియ. దానివల్ల ఏమిటి అంటే మనలో ఉన్నటువంటి తామసిక రాజసిక శక్తులన్నీ కూడా అవి సమూలంగా నశించిపోయి మన జీవితం అంతా కూడా ధన్యత్వాన్ని చెందుతుంది. ఎందువల్ల అంటే ప్రతి జీవికి కూడా అంతిమంగా కావాల్సింది ఆత్మతత్వ అవగాహనే. కాబట్టి ఆ అవగాహన మనకు ప్రదక్షిణం ద్వారా కలుగుతుంది. భౌతికంగా మనం ప్రదక్షిణం చేసినా కూడా ఉపయోగం ఉంది. అదేమిటి అంటే ఈ ప్రదక్షిణలు మనం ఎంతెంత చేస్తూ పోతామో అది నిజమైనటువంటి ఆత్మ ప్రదక్షిణానికి దారితీస్తాయి. అందువల్లే మనం చూస్తున్నాం, మనకు అరుణాచలం ఇత్యాది ప్రాంతాల్లో కూడా గిరి ప్రదక్షిణాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఆత్మ ప్రదక్షిణం వైపు మనల్ని ప్రచోదితం చేస్తాయి. ఎలా అంటే వేదాంతంలో మనకు ఒక న్యాయం ఉంటుందమ్మా, శాఖా చంద్ర న్యాయం అని. శాఖ చంద్ర న్యాయం. నిజంగా వేదాంత న్యాయాలు ఎంత అద్భుతంగా ఉంటాయో చూడండి. తల్లి బిడ్డకు అన్నం పెడుతోంది. చిన్న పాప అన్నం తినాలంటే మారాన్ చేస్తుంది, వినదు. ఏమంటుందంటే అప్పుడు మంచి వెన్నెల సమయం. తల్లి ఏమంటుందంటే చంద్రుడిని చూపిస్తాను అంటే, మరి ఆ పాపకు, చిన్న పాపకు తెలియదు చంద్రుడిని ఎలా చూడాలి, ఎక్కడున్నాడు అంటే ఇలా చూస్తూ ఎక్కడా లేడే చంద్రుడు అని. ఇప్పుడు తల్లి ఏమంటుందంటే పక్కన ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు కనిపిస్తుందా? కనిపిస్తోంది. చెట్టు కొమ్మలు కనిపిస్తున్నాయా? కనిపిస్తుంది. ఈ కొమ్మ నుంచి ఇంకాస్త పైకి చూడు అంట. అక్కడేమి లేడు చంద్రుడు, ఇంకాస్త పైకి. అట్లా శాఖ అంటే ఆ బ్రాంచెస్ అన్నమాట. శాఖ అలా అలా పైకి చూస్తుంటే చెట్టు పైకి వచ్చేసారు. అప్పుడు ఒక్కసారి తల ఎత్తి చూడు అంటే చంద్రదర్శనం. శాఖ చంద్ర న్యాయం అంటే శిష్యుడిని కూడా గురువు అలా ఒక్కొక్క స్థితి నుండి అలా 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 మెల్లగా తీసుకెళ్ళి, అమ్మ ఏ విధంగా అయితే బిడ్డకు చంద్రదర్శనం కలిగిస్తుందో గురువు శిష్యునికి ఆత్మదర్శనం కలిగిస్తాడు. అలాంటి ఒక భావన ఇక్కడ కూడా మనం చూస్తూ ఉంటాం. అలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రస్తుత ప్రశ్నలో కూడా మనం దాన్ని అన్వయం చేసుకోవాలి. గురుగారు, అలాగే మనశ్శాంతి ఉంటే అన్నీ ఉన్నట్టే అని అంటారు. కానీ మనశ్శాంతిని పొందే మార్గం ఏంటి? నిజంగా చెప్పాలి అంటే చాలామంది చాలా సందర్భాల్లో చాలా సన్నివేశాల్లో అడిగేటువంటి ప్రశ్న ఇదేమో. ఎందువల్ల అంటే ప్రపంచంలో అన్నీ ఉన్నాయండి, మాకు మనశ్శాంతి కరువైంది అని అంటూ. దానికి ఆ ప్రశ్న అడుగుతున్న వాళ్ళల్లోనే సమాధానం కూడా ఉంటుంది. ఎందుకంటే నాణ్యం అనేటువంటిది ఒక సైడ్తో ఉండేటువంటి కాయిన్ ఉండదు కదా, రెండు సైడ్స్ ఉంటాయి. కాబట్టి అసలు ఏ వ్యక్తి అడుగుతున్నారు ఈ ప్రశ్నను అని కనుక మనం క్షుణ్ణంగా ఆలోచన చేసినట్టయితే మనశ్శాంతికి మూల కారణం ఏమిటి అంటే మనస్సు యొక్క చలనం మనం నియంత్రించలేని విధానంలో ఉండటం. మనం అందరూ కూడా మహానంది అనే క్షేత్రం గురించి విన్నాం. మహానందిలో ఎప్పటికీ ఏమంటారంటే అక్కడ ఉన్నటువంటి కోనేరులో కింద ఉన్న వస్తువు మనకు కనిపిస్తుంది అంట. సరే వెళ్ళి చూస్తే నిజంగా కూడా కనిపించింది. ఎలా అంటే అక్కడ నీరు నిర్మలంగా ఉన్నాయి, ఇంకోటి చలనం లేకుండా ఉంది. చెలిస్తూ అపరిశుభ్రంగా ఇప్పుడు ఉన్నాయనుకోండి, కింద ఉన్న వస్తువు మనకు కనిపించదు. అప్పుడు మనం ఏమర్థం చేసుకోవాలంటే ఇదే మనసుకు అన్వయం కనుక చేసుకుంటే మనస్సు చంచలంగా ఉన్నా అపరిశుభ్రంగా ఉన్నా కింద ఉన్న ఆత్మ వస్తువు మనకు కనిపించదు. ఆత్మ వస్తువు కనిపించకపోతే అనుసంధానం కాదు. కాబట్టి
భగవంతునితో ఎప్పుడైతే అనుసంధానం పొందలేనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారో తప్పక అశాంతికి ఆయన గురి కావాల్సింది. ఎందుకంటే మొత్తము ఉపశాంతోయం ఆత్మ అని ఉపనిషత్ చెప్పింది, మన తల్లి చెప్పేసింది వేదమాత. శాంతి అంటే ఏమిటి అంటే భగవంతుడే. ఉపశాంతోయం ఆత్మ, ఆత్మనే శాంతి. అసలు ఆత్మ అనే శాంతికి నిర్వచనం అని చెప్పింది. కాబట్టి ఆత్మకి ఎంతెంత దూరమై అనాత్మ వైపు మనం ఎంతెంత ఆకర్షితులై ఉంటామో మనకు మనశ్శాంతి అనేది కోల్పోవడం సహజం. ఎందువల్ల అంటే మనం వెళ్ళవలసినటువంటి ప్రాంతానికి విరుద్ధంగా మనం ప్రయాణం చేసామనుకోండి, మనం సపోజ్ ఇలా ఉత్తరం వైపు వెళ్ళాలి, అలాంటిది మనం దక్షిణం వైపు వెళ్తున్నాం అనుకోండి, మనం ఉత్తరం వైపుకి వెళ్ళవలసిన ప్రాంతానికి అంతంత దూరం అయిపోతున్నాం. ఎందుకు? మనం ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాం కాబట్టి. అలా కాకుండా అనాత్మ వైపు నుండి మనం ఆత్మ వైపు ప్రయాణం చేయాలి. దాన్నే అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ అని అమ్మ ఎప్పుడో చెప్పేశారు మనకు. అందుకే వేదం మనం ఎప్పుడైతే పట్టుకుంటామో, వేదం అంటే మనం భయపడుకొని స్వరము ఇది మనకు తెలియదు అని కాకుండా, వేదంలో ఉన్న ఒక్క వాక్యం పట్టుకున్న, పదం పట్టుకున్న, శబ్దమైన ప్రతి ఒక్కరూ పిల్లల నుంచి పెద్దల వరకు వృద్ధుల వరకు వేద వాక్యాన్ని మనం కనుక స్మరణ చేసుకుంటూ ఉంటే వేదంకు మనం ఎంతెంత దగ్గర అవుతామో భగవంతునికి అంత దగ్గర అవుతాం. ఎందువల్ల అంటే వేదం భగవంతుని యొక్క వాక్కు కాబట్టి, వేదం భగవంతుని యొక్క వాణి కాబట్టి, ఆ వాక్కుకు వాణికి ఆ యొక్క దివ్యమైనటువంటి ఆ తత్వానికి మనం ఎంతెంత దగ్గర అవుతూ ఉంటామో అంతంత. ఇప్పుడు మనం సముద్రానికి దగ్గర అవుతున్న కొద్దీ మనం సముద్రాన్ని చూడకపోయినా ఆ గాలి వాతావరణం బట్టి చెప్పవచ్చు సముద్రానికి ఏదో దగ్గరలో ఉన్నామనే ఒక ఆలోచన మనకు అందరికీ కలుగుతుంది. వాతావరణం అలా మారిపోయి ఉంటుంది, ఆ సముద్రపు గాలి మనకు తగులుతూ ఉంటుంది. అలా వేదాన్ని ఎప్పుడైతే మనం ఆధారంగా తీసుకొని మన జీవితాలని నిర్మించుకుంటామో అప్పుడు నిజంగా ఆత్మతత్వం వైపు ప్రయాణం కొనసాగుతుంది. ఆత్మతత్వం వైపు మనం వేసే ప్రతి అడుగు కూడా ఈ జన్మకే కాకుండా ప్రతి జన్మలో కూడా మనకు ఉపయోగపడుతుంది. ఎందువల్ల అంటే ఆత్మతత్వం అనేటువంటిది దేహానికి పరిమితమైంది కాదు, ఇది పరావిద్య అని మనం చెప్పుకున్నాం. ఈ విద్య ఎలా అంటే ఈ దేహానికే నిమిత్తం కాదు, రాబోయే జన్మల్లో మనం ఎత్తబోయే ఆ నామరూపాలు ఎలా ఉంటాయో మనకు తెలియదు. 84 లక్షల జీవరాశుల్లో ఏ జన్మ ఎత్తినా కూడా ఈ సంస్కారాలు అలాగే వాటిలో ఉంటాయి. కాబట్టి మనిషి ముందు చేయవలసినటువంటి కర్తవ్యం ఏమిటి అంటే భగవంతుని వైపు మనం తిరగటమే. అదొక్కటి మనం చేసామంటే అన్నీ సాధ్యమే, సర్వసంభవం అంటాం కదా, అలా అన్నీ సాధ్యమే. గురుగారు, దత్తక్షేత్రాలలో గాన్గాపురం క్షేత్రానికి ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. ఈ క్షేత్ర వైశిష్ట్యం ఏంటో తెలియజేస్తారా? తప్పకమ్మా. ఎందుకంటే దత్తభక్తులందరూ కూడా అశేషంగా విశేషంగా ఇష్టపడేటువంటి, ముఖ్యంగా పౌర్ణమి ఇత్యాది రోజుల్లో ఉండాలి, అక్కడే మేము స్వామివారి యొక్క దివ్యమైనటువంటి నిర్గుణ పాదుకలకు మేము ఆరాధన చేయాలి అనేటువంటి ఒక సంకల్పంతో ఉంటారు. శ్రీక్షేత్ర గాణగాపురం అనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా సందర్శించవలసినటువంటి పరమ పవిత్ర క్షేత్రం. మనం శ్రీ గురుచరిత్ర కనుక మనం చూసినట్టయితే సాక్షాత్ స్వామివారి యొక్క ప్రథమ అవతారం శ్రీపాద శ్రీవల్లభులు, ఆ తర్వాత వచ్చినటువంటి అవతారం నృసింహ సరస్వతి స్వామివారు. వారి యొక్క అక్కడ మనకు శ్రీపాదుల వారి యొక్క అవతారంలో సగుణ పాదుకలు మనకు లభ్యమవుతూ ఉంటే, ఇక్కడ మనకు నృసింహ సరస్వతి స్వామివారి యొక్క అవతారంలో మనకు నిర్గుణ పాదుకలు అక్కడ గాణగాపురంలోని ఆ శ్రీక్షేత్రంలో ఈనాటికి కూడా మనకు దర్శనీయంగా ఉన్నాయి. అసలు ఆ క్షేత్రం యొక్క విశిష్టత తెలుసుకోవాలి అంటే భీమా అమరజ నదుల యొక్క సంగమ స్థానమే ఆ క్షేత్రం. అలాగే అష్ట తీర్థములతో ఉండేటువంటి స్థానమే ఆ యొక్క క్షేత్రం. కాబట్టి గాణగాపురంలో మీరు అన్నట్టు ఒక వింత కూడా ఉంటుందమ్మా. అక్కడ స్వామివారు మాధ్యాహ్నిక సమయంలో వచ్చి భిక్ష తీసుకుంటారు. దీనికి ప్రత్యక్షంగా మేము చూసిన ఒక ఐతిహ్యం ఏమిటి అంటే, అక్కడికి ఒక యువకుడు వచ్చాడు, గాణగాపురం వచ్చాడు. ఆయన కూడా దర్శనం చేసుకున్న తర్వాత ఆ క్షేత్రం యొక్క విశేషం ఏంటి అని అడిగాడు. ఇక్కడ స్వామివారు వచ్చి భిక్ష తీసుకుంటారు. ఆ అబ్బాయి కూడా చాలా మంచి సంస్కారం ఉన్నవాడు. నిజమా? అయితే కనుక స్వామివారిని నేను ఎలా అయినా పట్టుకోవాలి. అది ఎలా పట్టుకుంటావు? స్వామివారు మాయామానుష విగ్రహం అయిన కామరూప స్వరూపి కాబట్టి ఆయన ఏ రూపంలో వస్తాడో మనకు తెలియదు, కానీ రావటం తథ్యం. అంటే ఆ అబ్బాయి ప్రతిజ్ఞ చేశాడంట, స్వామివారిని నేను పట్టుకోగలను. సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలైనా ప్రతిరోజు మధ్యాహ్న సమయంలో ఆ గాణగాపుర క్షేత్రం అంతా ఆయన నిశితంగా చూసేవాడు.
ఈయన స్వామి, ఎందుకంటే స్వామివారి యొక్క ఆ లీలలు కానీ స్వామివారి యొక్క పద్ధతులు వేరేగా ఉంటాయని గమనించేవాడు. కానీ ఎక్కడా ఆయనకు కనిపించేది కాదు. అప్పుడు అనుకున్నాడట, వీళ్ళంతా కూడా ఎవరో చెప్పింది విన్నారే కానీ ప్రత్యక్షంగా చూసినట్టు లేదు, 3 ఏళ్లగా నేను చూస్తున్నా కదా అనుకొని మరుసటి రోజు లేవబోయేసరికి శరీరం సహకరించలేదు. ఏమంటే విపరీతమైన జ్వరం, చాలా జ్వరం వచ్చింది. అప్పుడు ఎవరో వచ్చి దానికి ఏదో ఒక ట్యాబ్లెట్ ఇచ్చారు. ఇస్తే పడుకొని ఆయన లేచేసరికి భోజన సమయం అయిపోయిందంట. అయిపోతే ఎలా మరి, అక్కడ మధుకరి అని అంటారు. మనం ఒకరి ఇంటికి వెళ్ళి ఆ మధుకరి కనుక మనం తీసుకుంటే మనలో ఉన్నటువంటి అహంకారం తగ్గిపోతుంది. నేను ఈ పేరు ప్రఖ్యాతులతో ఉన్నాను, నా విద్య ఇంత, నా విజ్ఞానం ఇంత, అవన్నీ కాకుండా గురువు ముందు వినయంగా ఉండాలి. కాబట్టి మధుకరి అంటే అక్కడ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ స్త్రీ ముందు భవతి భిక్షాం దేహి అని ఆమె అన్నపూర్ణాదేవిగా భావించి భిక్ష అడగాలి. అప్పుడు ఆమె ఇచ్చింది స్వీకరించినప్పుడు మనలో అహంకారం పోతుంది. ఆ అహంకార రహితమైనటువంటి మనస్సుకే గురుకృప కలుగుతుంది. కాబట్టి ఆ పద్ధతి ఉంది. ఈ అబ్బాయి లేచి ఆలస్యం అయిపోయిందే కానీ కొంతమంది ఎవరో ఒకరు నాకు దయదలిచి పెట్టకపోతారా ఆహారం అని మెల్లగా అడుగులు వేసుకుంటూ ఒకరింటికి వెళ్ళాడు. వెళ్ళి 3 ఏళ్ళు ఉన్నాడు కాబట్టి పరిచయం అయిపోయింది. వాళ్ళల్లో అడిగారంట, నేను ఈరోజు కొంత ఆలస్యం అయిందమ్మా, భిక్ష ఇస్తారా అంటే ఆమె బయటికి వచ్చి ఆశ్చర్యపోయారు. అదేంటి నాయన, నీవే గంట సేపు ముందు వచ్చి భిక్ష తీసుకొని వెళ్ళావు కదా. అప్పుడు అర్థమైంది, దత్తస్వామి ఈ అబ్బాయి రూపంలో వచ్చి భిక్ష తీసుకున్నాడు అని. ఆ రోజు అర్థం చేసుకున్నాడు. గాణగాపురము శ్రీక్షేత్రం అంటే నిజంగా స్వామి ఉన్నారు. నేటికి కూడా అక్కడ స్వామిని దర్శించిన వాళ్ళు, అనుభూతి చెందినవారు. ఇంకొకటి, అక్కడ ఒక సప్తాహం నేను చూసిన ఒక వ్యక్తి ఉన్నారమ్మా. ఆయన సప్తాహం 7 రోజుల పాటు కేవలం క్షీరం, పాలు మాత్రం తాగి శ్రీ గురు చరిత్ర పారాయణం చేశారు. ఆయన ఒకరోజు తెల్లవారుజామున 3 గంటలప్పుడు స్నానం చేసి శ్రీ గురు చరిత్ర ప్రారంభం చేస్తూ ఉంటే భీమా అమరజ నది సంగమ స్థానం నుండి ఆలయం వైపు వెళ్తున్న అతిపెద్ద అంగలతో ఎవరో వెళ్తున్నట్టు చాలా స్పష్టంగా విన్నాడంట. అంటే దత్తస్వామి యొక్క పద సవ్వడిని కూడా వినగలిగాడు. అంటే ఈనాటికి కూడా దత్తస్వామి వారి యొక్క సంచారం ఉంది, దత్తస్వామి వారి యొక్క నిదర్శనం ఉంది, దత్తస్వామి వారి యొక్క సాక్షాత్కారం కూడా సాధన చేసిన వాళ్ళకు లభిస్తుంది. కాబట్టి శ్రీక్షేత్ర గాణగాపురం మన జీవితంలో ఒక్కసారైనా కూడా దర్శించి తరించాలి అని భావిస్తున్నాను. గురువుగారు, మన సంప్రదాయంలో షడంగములు అంటే ఏమిటి? అమ్మ, షడంగములు అంటే వేదం అనేటువంటిది పరిపూర్ణమైనటువంటి బ్రహ్మ విద్యా స్వరూపం, ఆత్మవిద్యా స్వరూపం, అలాగే సకల విద్యా స్వరూపం. కాబట్టి వేదాన్ని అర్థం చేసుకోవడానికి, అవగాహన చేసుకోవడానికి మనకు అనేక విధాలైనటువంటి ఉపజ్ఞానాలు కూడా మనకు అవసరం, ఉపకరణాలు కూడా మనకు అవసరం. వాటిని షడంగములు అని అంటాం. మరి మనం ఏదైనా ఒక పెద్ద పని చేయాలి అన్నప్పుడు దానికి తగిన పనిముట్లు కూడా మనకు అవసరం కదా. అలా ఇవన్నీ కూడా మనకు వేదాన్ని అర్థం చేసుకోవడానికి, వేద హృదయంలోకి మనం ప్రవేశించడానికి, వేద సారస్వాన్ని, వేద సారాన్ని మనం గ్రహించడానికి ఉపయోగపడతాయి. మరి ఆ షడంగాలు ఏమిటి అంటే శిక్ష, కల్ప, జ్యోతిష, నిరుక్త, ఛందస్సు, వ్యాకరణ, ఇవన్నీ కూడా షడంగములు అని అంటాం. వీటిలో మనం వ్యాకరణ శాస్త్రం మనందరికీ తెలుసు, శబ్దశక్తిని, అలాగే శబ్ద ప్రయోగాన్ని, సాధు అసాధు శబ్దముల యొక్క పరిశీలనకు మనకు ఉపయోగపడుతుంది. వేదంలో శబ్ద ప్రధానం కాబట్టి మనకు వ్యాకరణం, అలాగే ఛందస్సు. ఇప్పుడు గాయత్రి మంత్రం అని అంటాం. ఇప్పుడు గాయత్రి అనేది ఒక ఛందస్సు. ఈ విధమైన ఏ ఛందస్సులో ఉంది, బృహతిలో ఉందా, గాయత్రిలో ఉందా, ఏ ఛందస్సులో ఉంది అని ఒక మంత్రాన్ని నిర్ణయించడానికి మనకు ఛందస్సు ఉపయోగపడుతుంది. అలాగే నిరుక్తం చాలా బాగుంటుందమ్మా. ఎందుకంటే వేద శబ్దాలు అసలు పరమే వ్యోమన్ ప్రతిష్ఠితం అంటే వ్యోమం అంటే ఏమి అంటే ఆ శబ్దం గురించి ఎవరూ చెప్పలేరు. అసలు ఆ శబ్దమే మనం వినలేదు. ఇంకా మనకు అవకాశం ఉంటే వేదములో ఉన్న జ్ఞానంలో ఒక ముఖ్యమైన భాగం ఈ వ్యోమం అనేది చెప్తుంది. ఆ వ్యోమము గురించి చెప్పాలి అంటే మనకు ఒక శాస్త్రం అవసరం. దాని పేరు నిరుక్తం అని అంటారు. ఆ నిరుక్తంలో మనకు వేద శబ్దం యొక్క అర్థం ఏదో తెలుసుకుంటాం. మనం సామాన్యంగా చెప్పుకోవాలి అంటే అర్థము తెలుసుకుంటాము. అలాగే కల్పములో మనం ఈ వినియోగం, ఈ యజ్ఞయాగాదికాల్లో ఎలా వినియోగించుకోవాలి అవి చూస్తాం. అలాగే జ్యోతిషం మనందరికీ తెలుసు, ఏ సమయంలో ఎటువంటి క్రతువు చేయాలి. ఇలా శిక్ష అంటే అక్కడ ఉచ్చారణ, వేదం ఎప్పుడూ కూడా ఉచ్చారణ ప్రధానమైనటువంటిది కాబట్టి సశాస్త్రీయంగా సస్వరంగా మనం
వేదాన్ని ఉచ్చరించినప్పుడే మంత్రం ఫలయుక్తం అవుతుంది. కాబట్టి ఆ మంత్రాన్ని మనం ఉచ్చరించేటువంటి క్రమము, పద్ధతి, ఉదాత్త అనుదాత్తాలతో కూడినటువంటి ఒక అద్భుతమైన విద్య ఆ శిక్షాశాస్త్రం. ఆ శిక్షతో కనుక మనం ఆ వేద మంత్రాన్ని ఉచ్చరించినట్టయితే అసలు అసాధ్యం అనేది ఉండదమ్మా. అంత అద్భుతం ఆ మంత్రము. ఉదాత్తంగా అనుదాత్తంగా ఎప్పుడైతే మనం ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉంటామో వేదంలో ఉన్నటువంటి అద్వితీయమైన శక్తి, ఆ శబ్దంలో ఉన్న ఆ శక్తి మనకు అలా ఉత్తేజపరిచి అక్కడ ఉన్నటువంటి మనిషినే కాకుండా యావత్తు ఆ పరిసరాల్ని కూడా ప్రభావితం చేస్తుంది. కాబట్టి యజ్ఞయాగాదికాలు ఎక్కడైతే జరుగుతాయో ఆ చేసే వాళ్ళకే కాక చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా శుభం కలుగుతుంది అని అంటారు. అలా వేదాన్ని అర్థం చేసుకునే ఉపకరణాలే షడంగములు అని అంటాం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చిన ఈ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.